పుట్టుకతో వచ్చినటువంటి లింగం మారితే లేకపోతే ఆ లక్షణాలు కాకుండా వేరే లింగపు లక్షణాలు ఉన్నప్పుడు సహజంగా సమాజంలో చులకనవుతూ ఉండటంతో అవమానాల పాలవుతున్నటువంటి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటుంటారు. వాళ్ళల్లో హిజ్రాలు అట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంటారు. అయితే ట్రాన్స్జెండర్, ట్రాన్స్వెస్టీ ఇట్లాంటి ఈ మధ్యకాలంలో ఆ, వాటికి కొన్ని పాలిష్డ్ పదాలు, గౌరవనీయమైనటువంటి పదాలు పెట్టారు. ఈవెన్ చట్టాలు కూడా చేసుకొచ్చినటువంటి పరిస్థితి. సాధారణంగా ఎక్కువ మంది అబ్బాయిలు అమ్మాయిలుగా మారేటటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటుంటే, అమ్మాయిలు కూడా అబ్బాయిలుగా మారాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళని ట్రాన్స్ మెన్ అంటున్నారు. అయితే ఇందులో కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, అలాగ మారినా సమాజం యాక్సెప్ట్ అది. అబ్బాయి అమ్మాయిగా మారితే అవహేళనే కాదు, అమ్మాయి అబ్బాయిగా మారినా కూడా యాక్సెప్ట్ చెయ్యట్లేదు సమాజం. తద్వారా పెరుగుతున్నటువంటి ఒక కసిలో నుండి జరిగిన ఒక హత్య ఈ ఉదంతాన్ని మరొకసారి తెర మీదకి తీసుకొచ్చింది. 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నటువంటి స్నేహితురాలు అబ్బాయిగా మారింది. దాంతో ఎవరు ఆదరించడం లేదు. దాంతో అయ్యో పాపం తనతో సానుభూతితో మాట్లాడింది. ఆ పాపానికి ప్రాణమే కోల్పోయింది ఓ అమ్మాయి. మరెవరికి దక్కద్దని అత్యాశతో అబ్బాయిగా మారిన ట్రాన్స్మెన్ అమ్మాయే ఆమెను పొట్టను పెట్టుకుంది. ఈ దారుణం తమిళనాడు జరిగింది. మధురైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ నందినికి పాండి మహేశ్వరి బాల్య స్నేహితురాలు. ఇద్దరు 10వ తరగతి వరకు కలిసే చదువుకున్నారు. ప్రస్తుతం దొరైపాకంలో 8 నెలలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. 26 ఏళ్ల పాండి మహేశ్వరి కొంతకాలం క్రితం అబ్బాయిగా మారింది. వెట్రిమారన్ అని పేరు మార్చుకుంది. దాంతో తనకు స్నేహితులు లేకుండా పోయారు. తన బాధ చూడలేక సానుభూతితో నందిని మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ నందిని తనతోనే మాట్లాడాలి, తనతోనే ఉండాలనేంతగా వెట్రిమారంలో తీరులో మార్పు వచ్చింది. ఇతర స్నేహితులతో మాట్లాడితే అస్సలు నచ్చేది కాదు. దాంతో నందిని అతన్ని దూరం పెట్టేందుకు ప్రయత్నించింది. చెన్నైలో దగ్గర బంధువులు ఇంటికి మకాం మార్చింది. ఉద్యోగం చేసేది. నందిని తనను అస్సలు పట్టించుకోవడం లేదన్న కసితో ఎలాగైనా చంపేయాలని వెట్రిమారన్ నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 24 నందిని పుట్టినరోజు కావడంతో సర్ప్రైజ్ చేస్తానంటూ ముందు రోజు శనివారం ఆమెను వెంట పెట్టుకుని తాంబరం సమీపంలోని అనాథాశ్రమానికి తీసుకెళ్లి విరాళం ఇచ్చాడు. కొత్త బట్టలు కొనిచ్చి పొన్మార్ వద్ద నిర్మానుష్య ప్రదేశం లాగాడు. సర్ప్రైజ్ చేస్తాంటూ గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేశాడు. బ్లేడుతో విచక్షణారహితంగా మెడపై, ఛాతీపై ఒళ్ళంతా కోశాడు. భయంతో కేకలు వేస్తున్న నందినిపై పెట్రోల్ పోసి నిప్పండించి పారిపోయాడు. యువతి హాహాకారాలు విన్న చుట్టుపక్కల జనం వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. మేము ఘటనాస్థలికి చేరుకున్నప్పుడు వెట్రిమారన్ కూడా ఉన్నాడు. కాలిపోయింది నందిని అని అతనే చెప్పాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటప్పుడు వెంట వచ్చాడు అని పోలీసులు చెప్పారు. నందిని మరణ వాంగ్మూలంలో వెట్రిమారన్ గురించి చెప్పడంతో అతన్ని పట్టుకున్నారు. నందిని మృతదేహాన్ని ఆమె పుట్టినరోజు నాడే కుటుంబానికి అప్పగించారు. కుటుంబ సభ్యులు రోదం చూసి వాళ్ళందరికీ హృదయం ద్రవించింది.